వెల్కమ్ టు మ్యాప్ ఇన్స్టిట్యూట్ నల్గొండ. సో మనం ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి కొన్ని మోడల్స్ని డిస్కస్ చేద్దాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సాధారణ వడ్డీ, సామాన్య వడ్డీ అంటుంది దీన్ని. జనరల్గా మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసి PTR/100 అనే ఫార్ములా యూజ్ చేస్తుంటాం. ఇందులో P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, అసలు, T అంటే టైం, కాలము, నెక్స్ట్ R అంటే వడ్డీ రేటు, సంవత్సరానికి మనం తీసుకునే వడ్డీ రేటు ఇవి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వాట్ సమ్ విల్ అమౌంట్ 7,200 5 years at 4% per annum సింపుల్ ఇంట్రెస్ట్. సంవత్సరానికి 4% వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరాల కాలంలో ఎంత సొమ్ము మొత్తము 7,200 రూపాయలగును అంటుంది. అంటే ఎంత సొమ్ము, వాట్ సమ్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటుంది. ఇక్కడ చూడండి, సంవత్సరానికి 4% వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరాలు అంటే టోటల్గా ఇంట్రెస్ట్ ఎంత, 5 into 4 20% వస్తుంది. అంటే 100 రూపాయలు ఉన్నదానికి 20 రూపాయలు ఎక్కువ వస్తుంది, అంటే 120 రూపాయలు అవుతుంది, అంటే 120%. దీనికి అమౌంట్ ఎంత అయింది, 7,200 అయింది. మరి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 100 రూపాయలు అనేది అడుగుతుంది, కాబట్టి 100%కి ఎంత. సో 100 into 7,200 by 120, 0 క్యాన్సిల్, 12 1s 12 6. సో 6,000 ఇస్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుందండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి 6,000. అయితే ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఆల్రెడీ అమౌంట్ ఇచ్చాడు కాబట్టి మనము అసలు ప్లస్ వడ్డీ, అంటే 100 రూపాయలు అసలు అనుకున్నాం అనుకోండి, వడ్డీ 20 రూపాయలు వస్తుంది, అంటే 120 రూపీస్కి 7,200 అయితే 100 రూపాయలకి ఎంత. సో ఆ కాన్సెప్ట్లో వెళ్ళాలి. ఎప్పుడైనా కూడా ఆ ప్రిన్సిపల్ని 100కి అనేది తీసుకుంటాము. అమౌంట్ అనేది 100 ప్లస్, ఎందుకంటే అమౌంట్ అనేది ఎప్పుడైనా వడ్డీ అనేది వడ్డీకి ఇచ్చిన డబ్బు కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి 100 ప్లస్ అనేది తీసుకుంటాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ది సమ్ ఆఫ్ మనీ దట్ విల్ గివ్ 1 rupee యాజ్ ఇంట్రెస్ట్ పర్ డే ఎట్ ద రేట్ ఆఫ్ 5% per annum సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ అంటూ. అంటే ఎంత సొమ్ముపై ప్రతి రోజుకు 1 రూపాయి చొప్పున వడ్డీని చెల్లిస్తే అది 5% వడ్డీ రేటు చొప్పున సాధ్యమవుతుంది అనేది అడుగుతుంది ఇక్కడ. చూడండి, ఇక్కడ 5% వడ్డీ రేటు తీసుకుంటున్నాము. రోజు 1 రూపాయి అంటే ఒక సంవత్సరానికి 365 రోజులు, 365 days కాబట్టి 365 రూపాయలు వడ్డీ వస్తుంది. మరి 1% ప్రకారం ఎంత వస్తుంది, 365ని 5తో డివైడ్ చేస్తే 73 అవుతుంది, అంటే 73 రూపాయలు వడ్డీ అవుతుంది. మరి అంటే 100% అమౌంట్ తీసుకున్నప్పుడు మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతది, 7,300 ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. దట్ ఈస్ D is the right option. నెక్స్ట్, ది సింపుల్ ఇంట్రెస్ట్ 7,300 రూపీస్. సో డేట్ టు డేట్ ఇచ్చాడు ఇక్కడ. డేట్ టు డేట్లో ఎప్పుడైనా కూడా మనము ఒక రోజుని సబ్స్ట్రాక్ట్ చేసుకుంటాం, అంటే స్టార్టింగ్ డేని సబ్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 7,300 ఫ్రమ్ 11th May 1987 టు 10th September 1987 బోత్ డేస్ ఇంక్లూడెడ్ ఎట్ 5% per annum అన్నాడు. అంటే చివరి రోజు మొదటి రోజు రెండింటిని కలుపుకొని 11 మే నుంచి 10 సెప్టెంబర్ వరకు ఎంత వడ్డీ వస్తుంది 7,300 మీద అంటాడు. చూడండి, మనకి ఇక్కడ ఎప్పుడైనా 31 days మంత్స్ ఉన్నాయి, మనకు 30 days మంత్స్. 30 days మంత్స్ ఏంది, ఏప్రిల్, సెప్టెంబర్, నవంబర్, జూన్. ఓకే, సో ఏప్రిల్, సెప్టెంబర్, నవంబర్, జూన్, లేదా జూన్ ఈ మనకి ఏదైనా ఒక కోడింగ్లో గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏనే చూసి అని గుర్తుపెట్టుకోండి అనుకోండి, ఏప్రిల్, నవంబర్, జూన్, సెప్టెంబర్ ఇవి 30 రోజుల నెలలు, 31 రోజులే మిగతాయి. ఎస్పెషల్లీ ఫిబ్రవరి 28 or 29 ఉంటుంది.
ఒకవేళ ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయితే అల్ల ఫిబ్రవరి ఉంటే 29 డేస్ తీసుకోవాలి. అంటే మనం డేస్ని కౌంట్ చేద్దాం. స్టార్టింగ్ డే మనం ఎప్పుడైనా కూడా డిపాజిట్ అమౌంట్ చేసినప్పుడు కౌంట్ చేయము, కానీ ఇక్కడ బోత్ డేస్ ఇంక్లూడెడ్ అన్నాడు, అంటే చివరి రోజు మొదటి రోజు ఇంక్లూడ్ అన్నాడు. కాబట్టి మేలో 31 డేస్ అంటే 11th అంటే కౌంట్ అవుతుంది, కాబట్టి 21 డేస్ మేలో వస్తున్నాయి. నెక్స్ట్ జూన్లో 30 డేస్ వస్తున్నాయి. నెక్స్ట్ జూలైలో 31 డేస్ వస్తున్నాయి. నెక్స్ట్ ఆగస్టులో 31 డేస్ వస్తున్నాయి. సెప్టెంబర్లో 10 రోజులు వస్తున్నాయి. అంటే టోటల్గా మనకి ఎన్ని 123 డేస్ వస్తున్నాయి. మరి 123 డేస్ అంటే నథింగ్ బట్ ఏంది 123/365 వస్తుంది. ఎందుకంటే ఇయర్స్లోకి మార్చుకుంటే, ఎందుకంటే మనకి ఇక్కడ ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందమ్మా? సింపుల్ ఇంట్రెస్ట్ అసలు ఎంత ఉంది ఇక్కడ 7,300కి 5% అంటే 5/100, టైం వచ్చేసి 123/365, 2 zeros క్యాన్సిల్, 5 1s 5 7s 5 3s, సో 73 క్యాన్సిల్, 123 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇది ఇయర్స్లో ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనకు ఇయర్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా డేస్ని కూడా ఇయర్స్లోకి మార్చుకోవాలి. 123 డేస్ ఇక్కడ ఇంక్లూడింగ్ ఏంటి ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే అన్నట్టు. కాబట్టి ఇది స్పెషల్గా మెన్షన్ చేసినప్పుడు ఫస్ట్ డే లాస్ట్ డే తీసుకుంటాం. ఒకవేళ జనరల్గా మనకు ఇది మెన్షన్ చేయకపోతే ఒక రోజు మనం కట్ చేస్తాం. ఇక్కడ మేలో 12th నుంచి కౌంట్ చేస్తాం కాబట్టి 20 డేస్ వస్తాయి. సో అప్పుడు మనకు 122 డేసే వస్తాయి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంక్లూడ్ అని స్పెషల్గా అడిగింది కాబట్టి మనం ఇంక్లూడ్ చేసుకుని తీసుకోవాలి. ఏ సమ్ ఆఫ్ 1600 రూపీస్ గివ్స్ సింపుల్ ఇంట్రెస్ట్ 252 రూపీస్ ఇన్ 2 years 3 months. ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈజ్ అన్నాడు. ఇక్కడ 2 సంవత్సరాల 3 నెలలు అంటే 3/12, 2.1/4, 2 4 8 9 9/4 అవుతుంది. సో ఇయర్స్ ఇవి. అయితే ఈ 9/4 ఇయర్స్కి వడ్డీ ఎంత వచ్చిందంటే 252. మరి 1 ఇయర్కి ఎంత అవుతుంది? 1 సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? టోటల్ ఇంట్రెస్ట్ బై టైం, పీరియడ్ ఆఫ్ టైం ఎంత 9/4. అప్పుడు 252 ఇంటూ ఎంత 4/9 అవుతుంది. 9 1s 9 2s 9 7s, సో టోటల్ ఎంత 112 అవుతుంది 1 ఇయర్కి. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగిండు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగిందంటే ఏంది? ఫర్ ఇయర్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ అమౌంట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 1600 ఇంటూ 100, 2 zeros క్యాన్సిల్, 16 1s 16 7s వస్తుంది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 7% అవుతుంది. సో సి ఇస్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ Manoj deposited 29,400 rupees 6 years. At simple interest, he got 4,200 rupees as interest after 6 years. The annual rate of interest was అంటాడు. సో మనోజ్ అనే వ్యక్తి 29,400 రూపాయలు 6 సంవత్సరాల కాలానికి డిపాజిట్ చేస్తే అతనికి 4,200 రూపాయలు వడ్డీ వచ్చిందంట. అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత అంటుంది. సో ఇక్కడ గివెన్ క్వశ్చన్లో కూడా 1 ఇయర్కు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో చూద్దాం. సో టోటల్ ఇంట్రెస్ట్ 4,200, టోటల్ టైం పీరియడ్ ఆఫ్ టైం 6 years, 6 1s 6 7s 700 వస్తుంది. అంటే ఇయర్లీ 700 వస్తుంది. మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంది? పర్ ఇయర్ ఇంట్రెస్ట్ బై టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ into 100. Okay, so 0 zeros cancel, 7 1s 7 4s 7 2s 250s 221s. Okay, 50/21, so 21 అంటే 21 2s 48, 8/21. Okay, so 2 8/21 is the right option. So next, a person deposited 400 2 years, 550 for 4 years, 1,200 for 6 years.
So he received the total simple interest 1020 rupees. The rate of interest per annum is సో ఒక వ్యక్తి 400 రూపాయలు 2 సంవత్సరాల కాలానికి, 550 రూపాయలు 4 సంవత్సరాల కాలానికి, 1200 రూపాయలు 6 సంవత్సరాల కాలానికి డిపాజిట్ చేసి అతడు సాధారణ వడ్డీ ఒక సంవత్సరానికి ఎంత పొందిండంట, 1020 రూపాయలు పొందినట్టయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఇవ్వలేదు కాబట్టి 400 రూపీస్ 2 ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 6 అనుకుందాం బై 100. 550 రూపాయలు 4 సంవత్సరాలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 అనుకుందాం బై 100. 1200 రూపీస్ 6 ఇయర్స్ బై 100. టోటల్గా 1020. ఈ టోటల్ వడ్డీ అంటే 400 మీద 2 ఇయర్స్కి వచ్చిన వడ్డీ ఉంది, ఇలా 550 మీద 4 ఇయర్స్కి వచ్చిన వడ్డీ ఉంది, 1200 మీద 6 ఇయర్స్కి వచ్చిన వడ్డీ ఉంది. అయితే ఇక్కడ అన్ని సందర్భాల్లో 400కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా, 550కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా, 1200కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా పర్ ఇయర్ సేమ్ అంటుండు. అంటే ఇయర్లీ పర్ యానం ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3 సందర్భాల్లో సేమ్ అంటుండు కాబట్టి మనం ఆర్ అని తీసుకున్నాం. సో 2 zeros క్యాన్సిల్, 4 2s 8 r, 0 0 క్యాన్సిల్, 5 2s 5 11s, 2 1s 2 2s 22 r. So 2 zeros cancel, 12 6 72 r, that equal to 1020. So total గా 102 అవుతుంది. 102 ఈక్వల్ టు 1020, 1s 2s 10s. సో r ఈక్వల్ ఎంత అవుతుంది, 10% అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10%. సో ఇట్లా మనకు ఇంకా నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో ఇంకా కొన్ని మోడల్స్, ఎక్స్ట్రా మోడల్స్ మనం మోడల్ వైజ్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. ముందు మీకు మంచి మోడల్స్ని అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.